1,00,000 మంది శివభక్తులతో కలిసి మహారుద్రాక్ష పూజలో పాల్గొనండి. వెంటనే కాల్ చేసి మీ పేరును నమోదు చేసుకోండి. గురుగారు పడుకున్న తర్వాత ఒక మంచి నిద్ర కావాలని కోరుకుంటాం. ఈ మధ్యలోనే కళలు విచిత్రంగా డిస్టర్బ్ చేస్తూ ఉంటాయి. కొంతమందికి మెగాస్టార్ చిరంజీవి కళ్ళలోకి వచ్చినట్లు, ప్రభాస్ కళ్ళలోకి వచ్చినట్లు, అసలు లేచిన తర్వాత అరే ఇదేంటి సినీ యాక్టర్స్ కళ్ళలోకి రావడం ఏంటి అనేది పెద్ద వింత. ఇదేంటి హ్యాపీ, చాలా హ్యాపీ ఇలాంటి కళలు వస్తాయి. కొన్ని కళలు వస్తాయి అంటే ఒక అమ్మాయిని ఎవరైతే కళ్ళకంటున్నారో ఆ అమ్మాయి మీద ఏదో అత్యాచారం జరగబోతూ ఉన్నట్లు, ఆ అమ్మాయి అక్కడి నుంచి తప్పిపోతూ ఉన్నట్లు కూడా నేను 2-3 విన్నాను అనమాట. అలాంటి కళలు కూడా వస్తాయి. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకు ఇలాంటి కళలు వస్తారు? మనకు సంబంధం లేనిది వాళ్ళు సినీ నటులు కానీ ఇటు కూడా సంబంధం లేనిది ఇలాంటి కళలు ఎందుకు వస్తాయి? దీనికి 2 కారణాలు ఉంటాయండి. ఒకటి సైంటిఫిక్ రీజన్. అది ఏంటయ్యా అంటే ఒకటి వాక్యపరమైనటువంటి సమాధానం ఏంటయ్యా అంటే వారు ఇప్పుడు మనం ఉన్నాం అనుకోండి, మన రాత్రిపూట దయ్యం సినిమా చూసాం, ఒక్కళ్ళం ఉన్నాం. పడుకున్నప్పుడు ఏమవుతుందయ్యా అంటే దాన్ని మనం ఇన్వాల్వ్ అయిపోయి చూసినప్పుడు ఏమవుతుందయ్యా అంటే ఆ ఆలోచన అనేటటువంటి మన బుర్ర నుంచి బయటికి వెళ్ళదు. ఎప్పుడైనా సరే రాత్రిపూట నిద్రపోయేటప్పుడు మనం అంతకు ముందు చేసినటువంటి పని ఇది. అందుకే రాత్రిపూట పూర్వం ఏం చెప్తారయ్యా అంటే భగవన్నామస్మరణ చేసుకుని పడుకోమని చెప్తారు. ఇప్పుడు పిల్లలకు అది లేదు. ఎందుకు చెప్తారు అంటే మనం ఓ సినిమా చూసాం, దయ్యం సినిమానో లేకపోతే ఇంకోటో చూసాం. ఆ చూసింది ఏమవుతుందంటే మన బుర్రలోనే ఉండిపోతుంది. వెంటనే పడుకుంటాం కదా, వెళ్ళిపోయి చూసి రాత్రి, అందులో ఈ కాలంలో పిల్లలు రాత్రి 11 దాకా 12 దాకా 1 గంట దాకా చూసేది అదే. చూసి వెళ్ళి వెంటనే పడుకోవడం వల్ల ఏమవుతుందంటే రాత్రి అంతా కూడా చూసినటువంటిది ఆ మైండ్లో ఉండిపోయి అది ఇన్వాల్వ్ అయిపోయి ఉంటారు. అది వాళ్ళకే జరుగుతుందేమో అనేటటువంటి భావనలో పడిపోతారు. అది కేవలం భావన తప్ప వేరే ఇతరత్ర వేరే ఏ ప్రభావం కూడా దాంట్లో, అది దయ్యం వచ్చి పడుతున్నట్టు లేకపోతే ఇంకోటో ఏదైనా కారణాలు కావచ్చు. ఇంకోటి ఏంటయ్యా అంటే ఇప్పుడు శాస్త్రపరమైనటువంటి సమాధానానికి వద్దాం. ఈ శాస్త్రపరమైనటువంటి సమాధానం ఏంటయ్యా అంటే ప్రతి మనిషికి కూడా స్థూల సూక్ష్మ కారణ శరీరాలు ఉంటాయి. భగవంతుడు ప్రతి మనిషికి కర్మఫలం ఇస్తాడు, కర్మఫలం ఉంటుంది. మనం ఇప్పుడు ఒక మనిషి ఉన్నాడు, ఆ మనిషికి ఒక కష్టం కలగాలి, వీడికి ఒక యాక్సిడెంట్ అవ్వాలి, వీడికి నా 2 కాళ్ళు 2 చేతులు విరిగిపోవాలి అని వాడి కర్మఫలంలో ఉందనుకోండి, వాడు గతంలోనో నిరంతరము వాడు ధర్మాత్ముడై ఉండి భగవంతుడిని ఆరాధన చేస్తూ, అలాగే లేదా వాళ్ళ తల్లిదండ్రుల యొక్క పుణ్యఫలం వల్ల కానివ్వండి, అదేమవుతుందయ్యా అంటే ఈ స్థూల శరీరానికి కాకుండా సూక్ష్మ శరీరానికి లోపల ఉండేటటువంటి ఆత్మకి, లోపల ఉండే సూక్ష్మ శరీరానికి ఆ వేదన కలిగేలాగా చేస్తారు. ఆ వేదన ఎప్పుడు కలుగుతుంది? కేవలం నిద్రపోయినప్పుడు మాత్రమే ఆ స్వప్నంలో కలుగుతుంది. జాగ్రత్త, స్వప్న, సుషుప్తి అవస్థలను 3 అవస్థలు ఉంటాయి. మన యొక్క కర్మఫలాలు ఈ 3 అవస్థల్లోనూ కూడా జరుగుతాయి. పడుకున్నప్పుడు, లేచినప్పుడు, సంచారం చేసేటప్పుడు, ఈ 3 అవస్థల్లోనూ కలిగేటటువంటివే కర్మఫలాలు. కర్మఫలం అంటే ఇప్పుడు ఒక వ్యక్తికి ఇప్పుడు నేను చెప్పే యాక్సిడెంట్ అయ్యే యోగం ఉంది. ఈ వేదన ఏం చేస్తాడు? వీడు పుణ్యాత్ముడు, వీడు కొంతకాలం వీడు బాగుండాలి, వీడి జీవితం అంతా బాగుండాలి, వీడు చేసిన ఆరాధన వల్ల, తల్లిదండ్రులు చేసిన పుణ్యం వల్ల వీడు బాగుండాలనుకోండి, జాతకంలో మంచి యోగం ఉందనుకోండి, భగవంతుడు ఏం చేస్తారంటే ఆ బాధని కళల రూపంలో చూపిస్తారు. అలా ఎవరో మనల్ని తరుముతున్నట్టు కానీ, లేదా అత్యాచారం చేస్తున్నట్టు కానీ, లేదా మనల్ని చంపడానికి ప్రయత్నం చేస్తున్నట్టు కానీ, ఇంకొంత హాస్యం ఉంటుంది. మనం ఇప్పుడు ఒక ధర్మాత్ముడు ఉంటాడు, వాడు పడుకున్నప్పుడు వాడికి ఎలా అనిపిస్తుంది అయ్యా అంటే అసలు వాడికి దొంగ బుద్ధి ఉండదు మామూలుగా బయట, కానీ వాడు ఏదో ఏ షాప్కో లేదో ఏ బ్యాంకుకో వెళ్ళి బంగారం లేకపోతే ఏదో దొంగతనం చేసినట్టు కళ్ళు వస్తూ ఉంటాయి. ఇదంతా కూడా ఏంటయ్యా అంటే ఇప్పుడు వీడు ధర్మాత్ముడు, ఈ లెక్క ప్రకారంగా వీడి కర్మానుసారంగా వీడు దొంగతనం చేయాలి. వీడు దొంగతనం చేస్తే, భాష్యంలో దొంగతనం చేస్తే, స్థూల శరీరంతో దొంగతనం చేశాడు అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? వాడి పరువు పోతుంది, వాడిని 10 మంది వాడిని ఈసడిస్తారు. వాడు చేసినటువంటి పుణ్యఫలం వల్ల, దైవారాధన వల్ల స్వప్నంలో ఆ కర్మని అనుభవించి, ఆ స్వప్నంలో జనాల చేత చితకబాధించి ఆ కర్మ అలా కలిగేలా భగవంతుడు చేస్తారు. అందుకే కళల్లో ఇలాంటి వస్తూ ఉంటాయి. పాములు కాటేస్తున్నట్టు, ఇప్పుడు పాము కరిచి చచ్చిపోవాలి,
కానీ వీడి జాతకంలో మంచి సంపూర్ణ ఆయుర్దాయం ఉంది. అది కలలో చూపించేస్తాడు భగవంతుడు. ఇప్పుడు మీరు అన్నట్టు ఒక మనిషి అలాగా. చంపేస్తూ ఉన్నట్టు ఆ. అన్నారు. అంటే అవును. అప్పుడు అది ఎలాగండి? ఒక అది మనిషి కూడా. చంపేస్తూ ఉన్నట్టు కల మనల్ని ఎవరన్నా చంపేస్తున్నట్టే కల వస్తది. ఆ, వెంబడించి వస్తూ వెంబడించి. ఉంటుంది. అదే చెప్పేది. మనం ఏదైతే బాధ అనుభవించాలో ఆ బాధని మనవో మన తల్లిదండ్రుల్లో చేసుకున్నటువంటి పుణ్యఫలం వల్ల ఆ జాగ్రత్త, స్వప్న, సుషుప్తి, స్వప్నావస్థ అంటే కళ కూడా ఒక అవస్థే. అంతే మనిషి కదా. పుట్టిన దగ్గర నుంచి మరణించేంత వరకు ఈ 3 అవస్థల్లోనూ ఉంటాడు కదా. అవును. ఈ స్వప్నావస్థలో కలిగిస్తాడు భగవంతుడు. అందువల్ల భగవదారాధన చెయ్యాలి. ఎందుకు భగవదారాధన చెయ్యాలి? నీకు బాహ్యపరమైనటువంటి దీనికోసం చెయ్యాలి. మనకి పెద్దగా కలిగేటటువంటి దాన్ని చిన్నగా చూపించడం కోసం. ఇంకోటి కూడా ఏంటయ్యా అంటే కొంతమంది జాతకులు ఉంటారు. ఆ జాతకులకి జాతకంలో కేతువు యొక్క బలం గట్టిగా ఉందనుకోండి, వాళ్ళకి 6th సెన్స్ బాగా పనిచేస్తుంది. బా, విపరీతంగా నేను పనిచేస్తుంది. అనుకున్నా. ఇప్పుడు కొంతమంది ఉంటారు. ఇప్పుడు మనం రోజు పూజ చేస్తూ ఉంటాం. వాడు ఏ పూజ చేయడు. కానీ వాడికి కొన్ని సిమ్టమ్స్ తెలుస్తూ ఉంటాయి. నిజమండి. ఏంటయ్యా అంటే వాడి జాతకంలో కేతువు బాగా బలంగా లగ్నంలో ఉన్నట్టు లెక్క. అంటే బాగా బలంగా వాడి కేతువు స్థితి బాగా బలం ఉన్నట్టు లెక్క. వాడికి 6th సెన్స్ వాడికి పనిచేసినట్టుగా ఎవరికి పనిచేయదు. చిన్న చిన్న పిల్లలు ఉంటారు. మనం చెప్పలేని క్వశ్చన్స్ వాళ్ళు అడుగుతారు. అవును. ఏం చెప్తావు? ఇప్పుడు మా అబ్బాయి ఉన్నాడు. నేను టీవీ చూస్తున్నాను. టీవీ చూస్తూ ఉంటే ఏదో ఏదో సినిమా వస్తుంది, ఫైటింగ్ సినిమా చూస్తున్నాను. మా వాడు వచ్చి నాన్న ఇదొద్దు, దేవుడు పాట పెట్టండి అన్నాడు, హనుమాన్ చాలీసా పెట్టండి అన్నాడు మొన్న. అంటే ఎందుకు అక్కలేదు, సినిమా చూడు, ఫైటింగ్ చూడు అన్నా. మీరు చేసేది అదే కదా అంటే, నువ్వు దైవారాధనలో ఉండి నువ్వు ఆధ్యాత్మికతలో ఉండి నువ్వు ఆధ్యాత్మికం చూడకుండా నువ్వు ఈ ఫైటింగ్ చూడటం ఏంటని దాని అర్థం. వాడు అడిగిన అదే, ప్రశ్న అవును. ఏం చెప్తావు సమాధానం? నీకు అర్థమైందా? అలా ఆ 6th సెన్స్ ఉన్నటువంటి జాతకులు ఎవరైతే ఉన్నారో వారికి స్వప్న రూపంలో హింస వస్తుంది, కళల రూపంలో. ఇప్పుడు ఒక అమ్మాయి ఉందాక మీరు అడిగారు అత్యాచారం జరుగుతున్నట్టు, అది అదొక 6th సెన్స్ కావచ్చు. అమ్మాయి పరులతో జాగ్రత్తగా ఉండు. పుణ్యఫలం వల్ల హింట్స్ అన్నమాట అవి. అర్థమైందా? నీకు ప్రాణాపాయ స్థితి కలగబోతోంది, జాగ్రత్తగా ఉండు. అర్థమైందా? నీకు పాము కాటు ద్వారా నీకు ఇబ్బంది కలగబోతోంది, జాగ్రత్తగా ఉండు. నీ ఇంట్లో దొంగతనం జరగబోతోంది, జాగ్రత్తగా ఉండు. మనం ఒక హింట్ ఒక హింట్, కొండెక్కి పడిపోయినట్టు కలుస్తూ ఉంది, నీళ్ళలో కొట్టుకుపోతుంది. నీళ్ళల్లో, ఇవన్నీ కూడా జాగ్రత్తగా ఉండు అని హింట్ ఇవ్వటం. ఆ రకంగా కళలు ఈ 2 రకాలుగా కూడా వస్తాయి. ఒకటి కేవలం ఆ బాగా అధికంగా దాని గురించినటువంటి మనం మైండ్లో పెట్టేసుకుని, ఇప్పుడు దయ్యాల సినిమా చూసేవాడు ఎక్కువ మంది ఉంటారు. రాత్రిపూట చూస్తారు, హర్రర్, మళ్ళీ పొద్దున్న చూడరు. ఏ రాత్రి 12 1 గంటకో చూస్తారు. అది చూసిన వాడి మనస్సు అంతా, వాడి మైండ్ అంతా దాని మీదే ఆలోచన ఉండి, ఎవడో వచ్చి దయ్యం ఎక్కడో వచ్చి నన్ను చంపేస్తోంది, నన్ను చేసేస్తుంది అనేటటువంటిది వాడి మైండ్లో తిరిగిపోతుంది. అలా ఆలోచన వల్ల ఒకటి, ఏదైతే కర్మఫలం ఉందో కర్మఫలం నుంచి వాడిని కాపాడడం కోసం హింట్ ద్వారా ఒకటి, కర్మఫలం నివారణ చేసేటటువంటి విధంగా ఒకటి. ఇప్పుడు ఈ సినీ యాక్టర్స్ గురించి మనం మాట్లాడుకుంటే అది హ్యాపీగానే ఉంటది అది కూడా కదా గురువు గారు. అంతే, ఆలోచన అంటే వల్లే. వాళ్ళకు ఉన్న ఆలోచన ఆలోచనే. వల్లే, అంతే. ఏవైనా ఆలోచన అందుకే వల్లే కదా. తల్లి, అలా ఏమీ ఆ. లేదు. ఇప్పుడు నేనున్నాను, కోడి రామకృష్ణ గారు అమ్మూరు సినిమా చూసి వచ్చాను. ఉమ్. ఆ రాత్రి అంతా నాకు ఆ బొమ్మే కల్లో ఉంది. ఉమ్. ఇప్పుడు 93లోనో 92లోనో వచ్చింది ఆ సినిమా. నేను సినిమా చూసి వచ్చిన తర్వాత ఉమ్. ఆ బొమ్మ మర్నాడు పొద్దున్న లేచేదాకా ఆ బొమ్మే ఉంది కళ్ళలో నాకు. మనం ఏం చెప్తాం దానికి? ఇప్పుడు అరుంధతి సినిమా ఉంది, చూసి వచ్చిన వాళ్ళు ఎంతమంది భయపడలేదు? అంటే మనం దేన్నైతే ఇన్వాల్వ్ అయిపోతామో, బాగా దాంట్లో ఇన్వాల్వ్ అయిపోతామో, ఇన్వాల్వ్ అయినటువంటిది మన బ్రెయిన్లో ఉండిపోయి దాన్ని ఏం చేస్తుందయ్యా అంటే దాన్ని కలలో రిపీట్ చేస్తూ ఉంటుంది. మనమే దాన్ని అనుభవిస్తున్నాం అన్నట్టుగా. ఆ హీరో నువ్వే, ఆ హీరోయిన్ నువ్వే, లేదు దాంట్లో ఉన్న విలన్. మనం దేనికి కనెక్ట్ అవుతామో ఆ కనెక్ట్ అయినటువంటి ఆ పాత్ర ఏదైతే ఉంటుందో ఆ పాత్ర నువ్వే అనేటటువంటి విధంగా అది మనల్ని ప్రేరేపిస్తూ ఉంటుంది. అందుకనే ఏం చెప్తారు, రోజు రాత్రిపూట పడుకునేటప్పుడు హనుమాన్ చాలీసా చదువుకో, భగవంతుడి మంత్రం చదువుకో, నామస్మరణ. చదువుకున్నంత బొత్తు పెట్టుకో, గ్లాసు నీళ్లు తాగి పడుకో. అప్పుడు ఏమవుతుంది, ఈ గ్లాసు నీళ్లు తాగినటువంటి దానికి ఆ భగవంతుడి యొక్క మంత్రం చదువు. ఎప్పుడైనా సరే మంత్రంలో ఎప్పుడూ కూడా పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. పాజిటివ్ ఎనర్జీ ఉన్నప్పుడు ఆ మంత్రం చదవడం వల్ల ఏమవుతుంది, బ్రెయిన్ ఫ్రెష్ అయిపోతుంది. ఇప్పుడు రాత్రిపూట ఉలిక్కిపడి లేస్తాం 12-1 గంటకి. లేచిన తర్వాత ఎవరో అంటారు పెద్దవాళ్ళు, దేవుడు దండం పెట్టుకుని వచ్చి పడుకో. అవును. లేచి వెళ్ళి దేవుడికి దండం పెట్టి వచ్చి పడుకుంటే శుభ్రంగా పడుతుంది నిద్ర. మళ్ళీ రాదు. అది ఎందుకు రాదు అంటే బ్రెయిన్ ఫ్రీ అయిపోయింది. అది కాదు.
చక్కగా చెప్పారు గురుగారు. ధన్యవాదాలు. శ్రీ మహాగణాధిపతయే నమః. ఆరోగ్యము, ఐశ్వర్యము, ఆనందము, ఆర్థిక లాభం ఇవన్నీ కలగాలంటే ఆగస్టు 11వ తారీఖు మంగళవారం రోజున మేము నిర్వహించేటటువంటి 1,00,000 రుద్రాక్షల పూజలో పాల్గొనండి. పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం వల్ల సర్వ విధములైనటువంటి కష్టాలు నివారణమై ఐశ్వర్యాలు కలుగుతాయి. 1,00,000 రుద్రాక్ష పూజలో పాల్గొనేటటువంటి వారు స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్నటువంటి నంబర్లకు కాల్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకోగలరు.